నారాయణమూర్తి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళ ద్వారానే జరుగుతుంది. ఇక్కడ విమర్శ మీ మీద అని కూడా కాదు, దీనిలో కొంత అలసత్వం కూడా. ఇప్పుడు చనిపోయిన ఓట్లు లేకపోతే డూప్లికేట్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఫోటో ఐడెంటిటీ కార్డు ఇచ్చేశారు నారాయణమూర్తి గారు, మీకు కూడా తెలుసు. ఆ నంబర్ కొడితే డూప్లికేట్లు కనపడతా ఉన్నాయి. మొన్న తెలంగాణ ఎలక్షన్లో ఎంత అద్భుతంగా జరిగిందంటే మన పోల్ చిట్ మీద మన బూత్ క్యూఆర్ కోడ్తో సహా ప్రింట్ అయ్యి బూత్ ఎక్కడుందో కూడా తెలిపేలాగా టెక్నాలజీ వచ్చింది. సరే, ఎన్నికల సంఘం అసలు మదర్లో రోల్స్ ఎందుకు తయారు చేయట్లేదో, పార్టీలు ఎందుకు అడగట్లేదో నాకు తెలియదు. ఇప్పుడు చనిపోయినట్టు వాళ్ళంతా వాళ్ళు తీయటానికి లేదంటే వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇంటింటికి వస్తే మదర్ రోల్ అనేవాళ్ళు. వీవరావు గారు చెప్పాలి, పెద్ద గతంలో చేసేవాళ్ళు. 10 ఏళ్ళకి ఒకసారి మొత్తం కొత్త రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతిసారి స్పెషల్ రివ్యూ అని ఇంటెన్సివ్ రివ్యూ అని ఏదో పేర్లు పెట్టి దానికి ఎనెక్స్యూలు యాడ్ చేయటమే కానీ కొత్త రోల్ అయితే తయారు చేయట్లా. బట్ ఈ కనీసం చనిపోయిన ఓట్లు డూప్లికేట్లు వీటిని తీసేయటం కాకుండా మీ మీద వస్తున్న అభియోగం ఏంటంటే భారీగా ఇతర నియోజకవర్గాల ఓట్లు ఇక్కడ చేరుస్తున్నది ఒకటి. దీని మీద అంటే ప్రభుత్వం నుంచి నారాయణమూర్తి గారు సీరియస్గా కలెక్టర్ల స్థాయిలో ఈ అపవాదం రాకుండా ఏమన్నా ప్రయత్నాలు చేశారా, లేకపోతే ఈ విమర్శ ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? చెప్పండి. ఇప్పుడు బిఎల్ఓస్ ఉంటారు అక్కడ గ్రామం లెవెల్లో, ఇరు పార్టీ యొక్క ప్రతినిధులు ఉంటారు అక్కడ. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ లోకల్లో ఏ ఇంట్లో ఏ ఓట్లు ఉన్నాయి, ఏ విధిలో ఏ ఓట్లు ఉన్నాయి, గత 40-50 సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళే వాళ్ళంతా. దీంట్లో దొంగ ఓట్లు ఉండడానికి లేకపోవడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ మనకి అధికారాన్ని ఇచ్చింది. నిజంగా దొంగ ఓటు ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని తీసే అధికారం లేదు. కొత్తగా ఎవరైనా ఎలిజిబిలిటీ సాధిస్తే, ఓటు హక్కు సాధిస్తే దాన్ని యాడ్ చేసుకునే అధికారం ఇచ్చింది. దానికి ఇవన్నీ ఎప్పుడైతే అవతల పార్టీ వారు లేదంటే అవతల వర్గం ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా, వాళ్ళు శక్తి సామర్థ్యాలు లేవా, లేదంటే ఇప్పుడే కొత్తగా వాళ్ళు వచ్చారా, ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది 2019 కంటే ఇప్పటికి 2019 ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ కంటే ఇప్పటికి ఏమైనా ఓట్లు అడిషనల్ గా చేరాయా, చేరితే ఎన్ని చేరాయి, అది కదా. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు నారాయణమూర్తి గారు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు యాడ్ అయినాయి, దానిలో కాళహస్తి నుంచి 25,000 యాడ్ చేశారని చెప్పి ఆయన అక్కడ పెట్రోల్ పోసుకొని నడుచుకునే దాకా వచ్చింది కథ. నేనేమన్నానంటే ఇవన్నీ డ్రామాలు, తెలుగు డ్రామాలు అన్ని ఉంటాయి, కానీ నేనేమన్నానంటే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫై చేస్తే చెప్పడానికి ఏమైనా పొంకాలుగా చెప్తారు, చెప్పి దాన్ని పబ్లిష్ చేసుకోవడానికి 4-5 ఛానల్స్ ఉన్నాయి, 2-3 పేపర్లు ఉన్నాయి, రాసుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ నిజానికి కుప్పమే తీసుకోండి, కుప్పంలో ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు నెక్కుంటూ వస్తున్నాడంటే దానికి కారణం దొంగోట్లు. దొంగోట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుప్పంలో నెక్కే అవకాశం లేదు. ఒక 70,000 దొంగోట్లు. ఇది లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సుమారుగా 20,000-25,000 ఓట్లని తొలగించడం జరిగింది. అయినప్పుడు ఇంకా అక్కడ ఓట్లు ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎందుకు ఆయన అంత ఇదిగా ఉంటాడంటే అక్కడ ఎవరు ఉండరు, పక్క రాష్ట్రాల్లో ఉంటారు, అక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తారు, తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు, మళ్ళీ పంపించే కార్యక్రమం, లేదంటే రాకపోయినా వీళ్ళ మనుషులే ఓట్లు వేసుకునే కార్యక్రమం జరిగేది. అది 2019లో పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం కట్టడి చేస్తే చేశారు నారాయణమూర్తి గారు. నా పాయింట్ కుప్పంలో కట్టడి చేశారు లేదని కాదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు 5 ఏళ్ల నుంచి, విమర్శ మీ మీద వస్తా ఉంది. మీ కలెక్టర్లు, మీ బిఎల్ఓలు, మీరు పంచాయతీలో రిక్రూట్ చేసిన ఉద్యోగుల మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎన్నికల సంఘం 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఒప్పుకుందని చెప్పి సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నేనేమంటానంటే అసలు దీన్ని ఒక కలెక్టర్ మీద వేయడం అనేది దురదృష్టకరం, వాడు చేతకంటాను. కలెక్టర్ మీద ఎందుకు చేస్తారు? ఎందుకంటే గ్రామాల్లోనే జరుగుతుంది. కలెక్టర్లు జాయిన్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయరు. వాళ్ళు మానిటరింగ్ ఇది ఉంటది కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి, కానీ ఒరిజినల్ గా కలెక్టర్లు అనేటోళ్ళు దీన్ని యాడ్ చేయడం డిలీట్ చేయడం వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయరండి, గ్రామంలోనే చేస్తారు. గ్రామంలో వాళ్ళు దొంగోట్లు జరుగుతుంటే కలెక్టర్ గారు చేసుకోవట్లేదు కదా. ప్రతి పార్టీకి వ్యవస్థ ఉంది అక్కడ కింద. అదే ఇప్పుడు ఏదో మంగళవారం అన్నట్టుగా మాట్లాడితే కాదు కదా. అక్కడ
ప్రతి పార్టీకి వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగుదేశం కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహానికి వాళ్ళని మొత్తం మట్టి కలిపారు. బీజేపీని కూడా అదే విధంగా ఇంత ముందు కాస్త కోస్తా ఉండేది, దాన్ని కూడా తీసేశారు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మట్టి కొట్టుకుపోయి ఎందుకు ఇద్దరు అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ కి. ఇకపోతే ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కే వాళ్ళు అన్యాయం చేశారు. 2019 వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి వ్యవస్థ లేకపోతే వన్ సైడ్ గా జరిగిపోతారు సార్. ఓటర్ లిస్టులు వ్యవస్థ లేకపోయి ఉండొచ్చు, పార్టీలకి ఉంటే ఉండొచ్చు. ఓటర్ లిస్ట్ లో బిఎల్ఓలు కాదు సార్, బిఎల్ఓలు అధికార పక్షం. నారాయణమూర్తి గారు, బిఎల్ఓలు అధికార పక్షం ఎలా చెప్తే అలా ఎన్రోల్ చేసేస్తున్నారు అన్నదే ఆరోపణ. ఎట్లా చేస్తారు? అట్లా చెప్పారు ఎలా చేస్తారు, కుప్పలు ఎలా చేస్తారు, అలాగే ఇప్పుడు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్టీఆర్ భవన్ లో చేసుకుంటదేమో కానీ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఓట్లు తొలగించడం కానీ యాడ్ చేయడం కానీ అనే ప్రక్రియ సాగుతూ ఉంది. మీరు ఎట్లా చేస్తారు అది? ఇవాళ తెలంగాణలో కూడా క్యాంపెయిన్ చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమం వాళ్ళే తెలుస్తుంది. బెంగళూరు కానీ, మద్రాసు కానీ, హైదరాబాద్ కానీ అని ఇక్కడ గ్రామ వ్యవస్థ నుంచి కూడా ఈ ఓట్ల చేరికలు కానీ నారాయణమూర్తి గారు, మీరు పై పైన లోతుకెళ్ళకుండా పై పైన నా పాయింట్ అది కాదు. నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు నేను చెప్పేది బిఎల్ఓస్ అంటే తెలుగుదేశం పార్టీ మనుషులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉంటారా? ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మాట చెల్లుతుందని అనుకోకూడదు. అట్లా అవుద్ది అన్న. ఇదే ఇప్పుడు మంగళవారం మాటలు అంటారు, ముంబై మాటలు అంటారు. ఇంకో ఈ మంగళవారం మాటలు ముంబై మాటలు మాట్లాడకూడదు అన్నా నేను. వ్యవస్థను గౌరవించాలి, మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. పార్టీలు మారొచ్చు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పార్టీలు మీరే చెప్పారు కుప్పంలో 70,000 ఉన్నాయని. మరి అప్పుడు కూడా అన్ని పార్టీలకు వ్యవస్థలు ఉన్నాయి. ఏ మంగళవారం మాటలు చేయొచ్చు నారాయణమూర్తి గారు? ప్రూఫ్లతో దించాం కదా. ప్రూఫ్లు కూడా ఇస్తున్నారు కదా. ప్రూఫ్లు లేదు కాదు. 2,000 ఓట్లు దించాం, ఆ వ్యవస్థ ద్వారా దించాం అన్నా నేను. ఓకే రైట్. ఒకసారి నారాయణమూర్తి గారు, వ్యవస్థలో ఉన్న అవకాశాన్ని బట్టి మేము దించాం కుప్పంలో. అందుకనే కదా వస్తాను దగ్గరికి వస్తాను. చంద్రబాబు నాయుడు 10,000 పడిపోవడం కారణం ఏంటి? ఓకే.